మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాలమూరు తడిసి ముద్దవుతుంది. ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల జిల్లాలో వర్షాలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండడం, చెక్ డ్యాంలు తెగిపోతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు, రైతులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇక్కడ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దాంతోపాటు రహదారుల కనెక్టివిటీ తెగిపోయింది. రైతులకు పంట నష్టం జరుగుతుంది. పోలీసులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకున్న వర్ష బీభత్సవంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు, అటు ప్రజలు, అక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్న దృశ్యంపై ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి మామనాడు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఇప్పటికే 15 గేట్లను ఎత్తి 1,15,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతోపాటు సరళా సాగర్ సైఫాన్ సిస్టమ్ కూడా ఓపెన్ అయింది. ఈ నేపథ్యంలో భారీగా రాత్రి నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాలతో మామనాడు జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీట మునిగిందని చెప్పవచ్చు. ఇక్కడ నిర్మిస్తున్న బ్రిడ్జి పనులకు సంబంధించి రాత్రి కురిసిన భారీ వర్షాలతో ప్రవాహాలు కూడా పూర్తిగా కూలిపోవడంతో ఇక్కడ రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. మనం చూస్తూనే ఉన్నాం. రైల్వే అండర్ పాస్ కింద రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నీరు వరద ప్రవాహం రావడంతో ఈ కుంటలా తలపిస్తుంది. ఇక్కడ నుంచే పలు గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు, వాహనదారులు ఇటు నుంచే వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కళాశాల కూడా ఇక్కడే ఉండడంతో విద్యార్థులు కూడా వేలాది మంది విద్యార్థులు కూడా ఇదే అండర్ పాస్ నుంచి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రవాహాలు కూడా కూడిపోవడంతో మొత్తం బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడం, దాంతో పాటు వరద నీరు కూడా మొత్తం చేరింది. ఇప్పటికే కాలనీ వాసులు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ వర్షం వచ్చిందంటే, చినుకు పడ్డదంటే రైల్వే అండర్ పాస్ కింద నీళ్లు వచ్చి చేరడం, ఇక్కడ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతోపాటు ఏదైనా అనారోగ్యాలు కూడితే ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఏదైనా ఇంత గతంలో కూడా ఒక వ్యక్తి కూడా అంటే ఆసుపత్రికి సరైన సమయంలో చేరుకోకపోవడంతో ఒక వ్యక్తి కూడా చనిపోయిన సంఘటన ఈ కాలనీవాసులను అయితే కలిచివేస్తున్నది. చాలామందికి ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ బ్రిడ్జి పరిస్థితిపై చాలామందికి వినతి పత్రాలు ఇచ్చిన వారు ఇప్పటివరకు కూడా స్పందించిన పాపాన పోవలేదని ఆ కాలనీవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కురిసిన ఈ వర్షాలతో మనం చూస్తూనే ఉన్నాం, స్పష్టంగా కనిపిస్తుంది. రైల్వే అండర్ పాస్ కింద ఈ నీరు నిలిచిపోవడంతో అధికారులు అయితే రక్షణ చర్యలు చేపట్టారు. రైల్వే అధికారులు కూడా వచ్చి పరిశీలిస్తున్నారు. కానీ ఎంత పరిశీలించినా ఇక్కడ కాలనీవాసులకైతే ఇబ్బందులు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉండి గతంలో రైల్వే గేటు ఉండేది, పాత గేటు ఉండేది. దానివల్లనే వారి రాకపోకలు జరిగాయి. కానీ రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అండర్ పాస్ నిర్మించారు. ఆ రైల్వే గేట్ని పూర్తిగా మూసివేశారు. అప్పటి నుంచే తమ కష్టాలు మొదలయ్యాయని ఆ కాలనీవాసులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కాలనీవాసులు కూడా మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏమేమి సమస్యలు అవుతున్నాయి మీకు? మాకు వర్షం పడ్డదంటే రోజు సమస్యలే. మేము ఇక్కడ నీళ్లు వచ్చినప్పుడల్లా వాళ్ళ కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తాం. రైల్వే వాళ్ళకి చెప్తే రైల్వే వాళ్ళేమో కాంట్రాక్టర్కి చెప్తారు. వాళ్ళు వచ్చి ఈ రోజు నిన్నప్పుడు తీస్తారు, మళ్ళీ 24 hours మళ్ళీ వాటర్ ఎప్పటిలాగా వచ్చేస్తాయి. అట్లా ఫుల్ వచ్చేసినప్పుడల్లా బండ్లు అట్టకెళ్ళి పోయేటప్పుడల్లా మొత్తం బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. మాకు చాలా సమస్య అవుతుంది. ఇక్కడ గొల్లబండ తాండా ఉంది, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఒకటి ఫంక్షన్ హాల్ రాజబహదూర్ వెంకటరామరెడ్డి ఫంక్షన్ హాల్ ఉంది, 888 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ఫుల్ అవుతుంది. వాన పడ్డదంటే ప్రతి సంవత్సరంలో ఒక 3 నెలలు 4 నెలలు ఖాళీ ఉంటుంది. మిగతా టైంలో ఎన్ని అవర్స్ ఇక్కడ వాటర్ కిందికెళ్ళి ఊరి వచ్చేస్తూనే ఉంటుంది, తీసాకపోతే వస్తూనే ఉంటాయి. ఈ పర్మనెంట్ సొల్యూషన్ లేదు ఇక్కడ. ఈ అండర్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు వాటర్ వస్తుంది, అట్లా రాకుండా దాని ప్రత్యామ్నాయం మాకు గేటు తెరవాలి.
మాకు ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఆ గేటు తెరవాలి. గేట్ తెరిస్తే మాకు కాలేజీ వాళ్ళకి ఎవరికైనా అందరికీ పోవడానికి రావడానికి అవకాశంగా మంచిగా మనకి ఏదైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు చెప్తాం కదా, మీరు ఎవరికైనా చెప్పిండ్రా ఇంతవరకు? చెప్పినాం. సార్ వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చిండ్రు, ఇంతకుముందు వచ్చి చూసిపోయిండ్రు. వచ్చినప్పుడు వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తారు, ఎవరికి సంబంధిత కాంట్రాక్టర్లకు లేదా రైల్వే వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, చేస్తారు, ఆ పూట చేస్తారు. అది చేసిపోయిందంటే మళ్ళీ ఎప్పటికి వాటర్ వచ్చేస్తూనే ఉంది. ఆ పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. దీనికి అత్యుత్తమైనది ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ అంటే నాకు తెలిసిన మాకు ఇక్కడ ఉన్న అవగాహన ఉన్నంత వరకు మాకు ఆ గేట్ తెరవాలి. ఆ గేట్ తెరిస్తే ఇది అప్పుడప్పుడు ఇది ఉండాలి, అది ఉండాలి. అట్లా ఉంటే వాన వచ్చినప్పుడు అటకెళ్ళి పోతాం. స్కూల్ టైం అవుతుంది, కాలేజ్ జాబ్స్ ఉంటాయి, ఇక్కడ వాళ్ళు రావడానికి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎంప్లాయీస్కు ఇక్కడ ఇప్పుడు ట్రిపుల్ ఐటీ వస్తుంది, వాళ్ళకు కూడా రావడానికి అందరికీ తిప్పలే ఉంది ఇక్కడ. సో దీనికి సొల్యూషన్ ఏంది బెటర్ అంటే గేట్ ఓపెన్ చేయాలి, అది అత్యవసరం. గేట్ మీరు చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇది ఏముందంటే మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, డీకరణ మంత్రి గారు వచ్చారు, వాళ్ళందరూ వచ్చిన ఇదే సొల్యూషన్. మాకేమన్నారంటే ఫస్ట్ ఇది ఓపెన్ అయ్యేటప్పుడు ఏమన్నారు, ఆ గేట్ అట్లా ఓపెన్ ఉంటుంది, ఇది ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే పోవాలని పెట్టింది సార్, అంతే. ఆ గేటు రాత్రే గేటు లాక్ చేసి పారేసిండ్రు. పోయినసారి కృష్ణారెడ్డి గీరే అండర్ గ్రౌండ్లో వాటర్ వచ్చిందని చెప్పి ఇట్లా గేట్ దాటిని పోయి ఆయనకు ట్రైన్ దాకి నేను దాకా బరాలు ఈయన మరి చనిపోయింది. ఆయన పోయిన సంవత్సరం ఒక ఆయన మున్సిపాలిటీ ఆయన కూడా చనిపోయింది. నేనే ఈ ప్రాంతంలో కానీ ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఇప్పుడు ఇంతమంది వచ్చింది కానీ ఎవరేం చేయరు, కానీ నీళ్ళు తీస్తారు వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి వరకు వచ్చి మొత్తం నిండిపోతుంది. అండర్ గ్రౌండ్ మొత్తం ఇది దాదాపు 1 కిలోమీటర్ పైన వాటర్ వస్తుంటుంది ఇక్కడ అండర్ గ్రౌండ్. ఇదంతా మున్సిపాలిటీ వాటర్ ఉండి ఇది వర్షం నీళ్ళు, ఇది సెట్ చేసినా ఏది చేసినా ఇదంతా పేలిటే సార్. మీరు ఏం చేసినా ఇది దీనికి ఏమీ లేదు ప్రయోగం. ఇప్పుడు డబల్ లైన్ వచ్చినా ట్రిపుల్ లైన్ వచ్చినా ఇదైతే ఇంతే లైన్. ఈ డబల్ లైన్ వచ్చినా ఏది వచ్చినా ఎవరికి ఏం చేసేది ఏం లేదు సార్. ఏ మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా మా నుంచి కాదు, ఆ రైల్వేలు నడితే మమ్మల్ని బెదిరించి మాట్లాడతారు, మీ మీద కేసు చేస్తామంటారు, ఏం చేయకపోయినా కేసు అని అంటారు సార్. ఇది ఇంతవరకు వచ్చింది పడిపోయింది. ఈ సైడ్లో కూలిపోయినా సీకులుకలేవు. ఇప్పుడు మీకు ఇక్కడ రాకపోకల మంది అయితే అసలు ఎక్కడికి వెళ్తారు మీరు? ఏమైనా అనారోగ్యం పాలైతే హాస్పిటల్ వెళ్ళండి. ఎక్కడ లేదు సార్, మేము మధ్యలో మనం సముద్రం మధ్యలో మనం మేము ఎక్కడ లేదు, వాటర్ లేదు, బైపాస్ లేదు, ఏది లేదు. బైపాస్ ఉంది, ఆడ వాటర్ ఏం లేదు. మొత్తం రోడ్డు మొత్తం డ్యామేజ్. వాళ్ళు వచ్చి పనులు వేసుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆడ గుంతలు పడ్డ జారిపడుతున్న కింద పడుతున్న అంత ఇబ్బంది ఉంది సార్ మాకు. ఈరానపేటకి వెళ్ళి శివాలయంకి వెళ్ళి ఉండే రోడ్డు, ఆ శివాలయం కాడుకు అది ఒక రోడ్డు బంద్ అయిపోయింది, కంప్లీట్ బంద్ అయిపోయింది. పరిస్థితి స్థానికులు చాలా ఆందోళన కూడా గురవుతున్నారు. ఈ రాకపోకలకు సంబంధించి ఆ గేటు పాత గేటు ఏదైతే ఓపెన్ చేస్తేనే తమ రాకపోకలు ఉంటాయి, ఏదైనా ప్రమాదం జరిగినా కూడా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రతి వర్షాకాలం ఇలాంటి పరిస్థితే ఉంటుంది. వరద రావడం, కొన్ని రోజుల పాటు వాళ్ళు పనులు చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, తిరిగి ఇదే పునరావృతం అవుతుంది. ఇప్పటికే రాకపోకలకు సంబంధించి అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులను అంటే రైల్వే అధికారులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతామని భయపెడుతున్నారని చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామ్నాడు జిల్లా పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 4-5 రోజుల నుంచి వర్షాలు ఎక్కడెక్కడే వరద కుంటలతో నిండిపోతున్నాయని చెప్పవచ్చు. మామ్నాడు జిల్లా కేంద్రంలో చాలా ప్రాంతాలలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కాలనీవాసులు లోతట్టు ప్రాంతాలు ఎక్కడికక్కడే నీట మునిగాయి. దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. మామ్నాడు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కూడా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ప్రవాహం కూడా కూలిపోవడంతో అక్కడ వర్షపు నీరు మొత్తంగా బ్రిడ్జి పైకి చేరిందని చెప్పవచ్చు. దీంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ మన దగ్గరనే ఉన్నారు. దానికి సంబంధించిన ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ మామ్నాడులో రాత్రి కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలకు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మీరు గమనించిన ఏ ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, దానికి సహాయ చర్యలకు ఎలా తీసుకుంటున్నారు? ముందుగా నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ 10 o'clock స్టార్ట్ అయింది వర్షం బాగా. సో ఆ వర్షానికి అప్పుడే చూసుకొని నేను అప్పుడే రామాయబోలి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళే వరకే కొద్దిగా ప్రమాద స్థాయిలో ఉండే. మా సిబ్బంది, మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా రాత్రి మొత్తం అక్కడ ఏం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి గోల్ మస్జిద్ వెళ్ళాను నేను. గోల్ మస్జిద్లో కూడా వాటర్ చాలా ఫ్లో ఎక్కువ ఉండే, రోడ్ల మీద ఫ్లో ఎక్కువ ఉండే. బహుశా ఇంతకుముందున్న గతంలో ఉన్న ప్రాబ్లం అయితే ఇప్పుడు పునరావృతం అయితే కాలేదు. రామాయబోల్లో కానీ గోల్ మస్జిద్లో కానీ వాటర్ ఇళ్లలోకి పోయేటంత పరిస్థితి అయితే రాలేదు. మేము మార్నింగ్ 3:30 వరకు అక్కడనే అల్మాస్ ఫంక్షన్ హాల్లో మా టీంతో అంతా అక్కడనే ఉన్నాం మేము. మళ్ళీ ఈరోజు ఉదయం ఇక్కడ అమర్ రాజా ఫ్యాక్టరీ దగ్గర బ్రిడ్జి దగ్గర ఒకటి బస్సు లోపల కృంగిపోయింది. దాంట్లోకి సరే ప్రాణహాని ఏం జరగలేదు, 11 మంది గాయములు జరిగినాయి. అందులో 3-4 మామూలుగా పెద్ద గాయాలు ఏం లేవు, అయినా కూడా హాస్పిటల్లో జాయిన్ చేసినారు. ఒకరికి ఫ్రాక్చర్ అయింది.
అందులో మా ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ చూసి రావడం జరిగింది. అట్నుంచి మళ్ళీ నేను కేంద్రీయ విద్యాలయ సైడ్ పోయాను. అక్కడ వాటర్ గుట్ట మీద నుంచి వచ్చిన వాటర్ మొత్తం అక్కడ స్టాగ్నేట్ అయింది. దాన్ని తీయడానికి కూడా రాలేదు. బహుశా మళ్ళీ మా వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి శ్రీనివాస్ కాలనీలో వాటర్ చాలా పెద్ద ఎత్తున స్టాగ్నేట్ అయింది. అక్కడ జేసీబీ పెట్టి అక్కడి నుంచి వాటర్ తొలగించడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ప్రజలకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ 10 ఫీట్ వాటర్ ఉందో ఎక్కువనే ఉందో, ఇక్కడైతే మరి ఎంత 18 ఫీట్ వరకు ఉంది. చాలా ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఎవరు ప్రత్యేకంగా మహబూబ్ నగర్లో ఎవరంతలో వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్తున్నారు, తిరుగుతున్నారు. చర్యలు మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాము. వాస్తవంగా మెయిన్గా ఇక్కడ చూసుకుంటే చాలా తాండాలకు కానీ అక్కడ పాలిటెక్నిక్ కళాశాలకు కానీ ఇతర కాలనీలకు చెందిన రాకపోకలు చాలా జరగాలి. కానీ ఈ అండర్ పాస్ నిర్మించిన తర్వాతనే వాళ్ళకి చాలా సమస్యలు తలెత్తున్నాయని, పక్కనే గేటు ఉన్నా కూడా దాన్ని తెరిపించే ప్రయత్నాలు అధికారులు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని కాలనీవాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా అనారోగ్యం పాలై ఆసుపత్రికి ఎమర్జెన్సీ తీసుకుపోవాల్సిన పరిస్థితి కూడా లేదు, ఇక్కడ చనిపోయిన పరిస్థితులు కూడా అనిపిస్తుంది. మీరేమైనా తాత్కాలికంగా కాకుండా శాశ్వత సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయము. ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో మీరు చెప్పినట్లుగా చాలా ప్రాబ్లం అయితే ఉంది. నేను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం కలెక్టర్ గారి దృష్టికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతానికి టెంపరీగా అక్కడ గేట్ ఏమన్నా ఓపెన్ చేయించడానికి ఏమన్నా వీలవుతుందో అని ప్రయత్నం చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కనుక నేను కూడా అంతగా చేయలేను. నేను కలెక్టర్ దృష్టికి మాత్రమే తీసుకుపోగలను. ఇక్కడ తమరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నేను చాలా ఇవన్నీ తిరిగిన వాడిని కనుక ఇక్కడ చాలామందికి అసౌకర్యంగా అయితే ఉంది. దీన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాను. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల కలెక్టర్ గారు ఇక్కడ వస్తున్నారు. ఇక నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. వాళ్ళు కూడా స్వయంగా చూస్తారు. సాధ్యమైనంత వరకు మహబూబ్ నగర్లో ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి వాటర్ స్టాగ్నేట్ కాకుండా ప్రయత్నం చేస్తూనే పోతాం. నిరంతర శ్రమ. ఈ 3 రోజులు కూడా మేము ఇదే రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీ దృష్టికి కూడా ఏమన్నా వస్తే ఖచ్చితంగా మీరు మా దృష్టికి తీసుకురండి. వెంటనే మేము తప్పనిసరిగా సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నాం. ఓకే, ఇది రైల్వేకి సంబంధించిన సమస్య కాబట్టి ఖచ్చితంగా ఎంపీ కానీ అక్కడ ఆ స్థాయి వాళ్ళతోటి, అధికారులతోటి, రైల్వే అధికారులతోటి మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తాం. కానీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కానీ అక్కడ పట్టణ మున్సిపాలిటీ కార్పొరేషన్ కేంద్రంలో జరుగుతున్న సహాయక చర్యలతో మున్సిపల్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాం. ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు ఏదైనా పాత ఇల్లుకుంటే కూడా ఆ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా చూసే బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉందని కమిషనర్ ప్రవీణ్ రెడ్డి చెప్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ శివార్లో అండర్ రైల్వే పాస్ బ్రిడ్జికి ప్రవాహారి కూడా కూలిపోవడంతో రాకపోకల తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్లో. ఇక్కడ నుంచే మహబూబ్ నగర్ పట్టణం నుంచి ఇతర తాండాలకు, పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే రహదారి, మెయిన్ రహదారి. గతంలో రైల్వే గేట్ ఉండే, దాన్ని మూసివేసిన తర్వాత రైల్వే అధికారులు రైల్వే అండర్ పాస్ ఏర్పాటు చేశారు. ఈ అండర్ పాస్ నుంచే ఇక్కడ కొన్ని కాలేజీలు కానీ, ఇక్కడ తాండాలు కానీ ఇక్కడనే ఉన్నాయి. వాటి నుంచి అంటే ఈ రహదారి నుంచే వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ రైల్వే అధికారులు గతంలో తీసుకున్న కొన్ని తప్పిదాల వల్ల ఈ రైల్వే అండర్ పాస్ నిర్మాణం లోపాయిభిష్టంగా తయారైందని ఇక్కడ కాలనీవాసులు ప్రతి ఏడాది కూడా ఇలాంటి సమస్యలతోటినే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు అంటే ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితిలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఈ అండర్ రైల్వే పాస్ బ్రిడ్జిల వల్ల ఏర్పడిందని, ఇప్పటికే పలు తాండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడనే మెయిన్గా పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంటుంది. వేలాది మంది విద్యార్థులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించవలసిన పరిస్థితిలో ఇక్కడ వెళ్ళాలంటే ఇప్పుడు పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మొత్తం అండర్ రైల్వే పాస్ మొత్తం నీళ్లు నిండిపోవడంతో ఇక్కడ వెళ్లేందుకైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ కాలనీవాసులు, గతంలో పనిచేసిన కౌన్సిలర్లు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఈ రైల్వే అండర్ పాస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? ఫస్ట్ ఇది ఆ గేట్ ఉండే సార్, ఈ రైల్వే గైడ్లైన్స్ ప్రకారం ఆ గేట్ క్లోజ్ చేయాలని అండర్ పాస్ నిర్మించారు. నిర్మించేటప్పుడు ప్రతాప్ రెడ్డి అనేట ఆయన కాంట్రాక్టర్, ఆయన వర్క్ చేసేటప్పుడు చెప్పినాను అది ఇది లోన తీస్తుంటే బేసికల్ నేను ఇంజనీర్ కానీ నేను లా గ్రాడ్యుయేట్ కానీ సార్ ఇక్కడ కింద వాటర్ సాయిల్ టెస్టింగ్ చేయండి, వాటర్ ఫామ్ అవుతుంది కిందికి వెళ్ళి, మీరేమో ఈ డస్ట్తో క్వార్టర్లీస్ కడుతున్నారు, మీరు భవిష్యత్తులో ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది, దయచేసి ఇది మొత్తం సాయిల్ టెస్టింగ్ చేసి టెక్నికల్గా బాగా అబ్జర్వ్ చేసి మంచిగా కట్టండి అని చెప్పినాము. వాళ్ళంతా చెప్పుకుంటే కూడా నేను వాళ్ళ రైల్వే ఇంజనీర్లకు ఫోన్ చేసి ఛాన్స్ అది చెప్పినా నేను, సార్ ఇదేదో భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అని చెప్పిన రామ్ ప్రసాద్ గౌడ్ సంథింగ్ ఇంజనీర్ వాళ్ళకి ఫోన్ చేసిన.
వాళ్ళు కూడా పట్టించుకోలేరు. కట్టిండ్రు, డస్ట్ చేసి కట్టిపారేసిండ్రు. కట్టిపారేసే వరకు కిందికి వెళ్ళి వాటర్ ఫామ్ అవుతున్నాయి. అవి వాటర్ ఫామ్ అవుతుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీరు కట్టింది కానీ ప్రాబ్లం అవుతుందని ఛాన్సాలు మళ్ళీ మొత్తుకుంటే వాళ్ళు ఏంటంటే లేదు ఇది మున్సిపాలిటీ వాళ్ళ నీళ్ళు వస్తున్నాయి అన్నారు. మున్సిపాలిటీలో పోయిందని మున్సిపాలిటీ వాళ్ళకి మీరు కాంప్లైంట్ పెట్టాను. నేను కౌన్సిలర్ భర్తగా నేను కూడా కాంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకు కూడా కాంప్లైంట్ చేశాను. వాళ్ళు వచ్చి రైల్వే ప్రెమిసెస్ కనుక మేము ఎంటర్ కానీ లేదు వాళ్ళు అన్నారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు తీరా వస్తుంటే నేను అయినా మీరు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకోండి, రైల్వే కానీ మున్సిపల్ కోఆర్డినేషన్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. చిన్న విషయం కాదు ఇది. ట్రైన్ పడిపోయినా ప్రజల ప్రాణం ముప్పు. ఇది ఇక్కడ కింద ఎవరైనా చచ్చిపోయినా కూడా ప్రజలకు ప్రాణం ముప్పు. ఇది నేషనల్ లెవెల్ ఇష్యూ. ఇది దయచేసి అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసింది. మేము మొత్తం మీద నెగ్లిజెన్స్ ప్యూర్లీ రైల్వే డిపార్ట్మెంట్. ఓకే, ఈ రైల్వే డిపార్ట్మెంట్ నెగ్లిజెన్స్ ఉంది కానీ ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరో కొన్ని రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే రోడ్డుపైకే నీళ్లు వచ్చేసినాయి. మరి అక్కడ వెళ్ళాలంటే ఎట్లా? రాకపోకల కాలేజ్ ఉంది మెయిన్గా, మళ్ళీ ఐఐటి కాలేజ్ అవుతుంది. తక్షణ పరిష్కారం ఇస్తారంటే మాకు తెలిసినంత వరకు ఈ యొక్క యుద్ధపద్ధ చర్యలు చేపట్టలే, క్వాలిటీగా నిర్మిస్తుండాలి. అక్కడ ఇంతకుముందు మూసిన గేట్ని టెంపరీ దాన్ని ఓపెన్ చేయాలి. చేస్తేనే ఆ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, గొల్లబండతనం కానీ, పాలిటెక్నిక్ ఏరియా పబ్లిక్ కానీ, మెయిన్ ముఖ్యంగా ఈ పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ గేట్ ఓపెన్ చేస్తే ప్రస్తుతానికి పరిష్కారం మార్గం కనిపిస్తుంది. తాత్కాలిక పరిష్కారం కాకుండా పర్మనెంట్ పరిష్కారం ఏం లేదా దీనికి? పర్మనెంట్ పరిష్కారం గేట్ ఓపెన్ చేయాలి సార్. గేట్ ఓపెన్ చేయాలి. బోయపల్లి గేట్ గతంలో ఎట్లా అయితే ఓపెన్ చేసినారో అట్లా ఇది కూడా గేట్ ఓపెన్ చేస్తే ప్రజలకు ఇబ్బంది సౌకర్యాలు అవుతుంది. ఈ అండర్ పాస్ ఉండాలి. గేట్ పడ్డప్పుడు ఇట్లకెళ్ళి వస్తారు, గేట్ పడినప్పుడు పబ్లిక్ అట్లకి వెళ్ళిపోతారు కనుక ఏం ప్రాబ్లం ఉండదు. అంటే మెయిన్గా మనకు అండర్ పాస్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలనీవాసులు ఇప్పటికే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా మనం సమస్యలు ప్రతి ఏడాది కూడా ఇలా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం చూస్తే మరీ ఘోరంగా ప్రవాహి గోడనే కూలిపోయింది. కానీ ప్రస్తుతము ఒక గేట్ తెరిస్తే ఇది ఓపెన్ పెట్టి అది చేయగలుగుతారా రైల్వే అధికారులు కానీ, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ? ఇది నేషనల్ రైల్వే ఇష్యూ కనుక గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు చొరవ తీసుకుంటే ఇది అయ్యే పాసిబిలిటీ ఉంది సార్. ఇది గతంలో విఠలరావు గారు చొరవ తీసుకొని చాలా ఇబ్బందులు పడి కూడా రైల్వే బోయపల్లి గేటు ఓపెన్ చేయించాడు. ప్రస్తుతం కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చేతిలో ఉండదు ఇది, ఎందుకంటే నేషనల్ లెవెల్ ఇష్యూ కనుక రైల్వే శాఖ కనుక వారు తక్షణం స్పందించి ఈ విషయంలో కొద్దిగా ఈ గేట్ ఓపెన్ చేసే మార్గము మీన్ టైం మరి ఈ అండర్ పాస్ కూడా బాగా ఏదో దీని లోపల సర్దిద్దే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇది అంటే ఇక్కడ గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు కూడా చెప్పడం ఏంటంటే గతంలోనే రైల్వే అండర్ పాస్ నిర్మిస్తున్న సమయంలోనే రైల్వే అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాం, ఇక్కడ సాయిల్ టెస్ట్ చేయాలి, దీనికి సంబంధించిన అన్ని టెస్టుల తర్వాతనే ఇక్కడ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కాడ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా కేవలం ఆ పాత గేట్ను మూసివేయాలన్న పరిస్థితుల్లోనే రైల్వే అధికారులు కూడా నిర్లక్ష్యంగా రైల్వే అండర్ పాస్ నిర్మాణం చేపట్టారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని భవిష్యత్తులో కూడా ఎంపీ కానీ అక్కడ ఎమ్మెల్యే కానీ పట్టించుకొని పాత గేటు రాకపోకలకు ఏదైతే ఉన్నదో ఆ పాత గేటు రైల్వే గేట్ను తెరిపిస్తేనే కొద్దిగా తాత్కాలిక పరిష్కారం జరుగుతుంది. తర్వాత కూడా ఈ రైల్వే అండర్ పాస్ నిర్మాణం కూడా లోపాయిష్టంగా కాకుండా పకడ్బందీగా నిర్మాణం చేపడితే ప్రజలకు ఆ తాండా కాలనీవాసులకు అక్కడ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలతో వాగులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు 17 గేట్లను తెరిచి కిందికి అంటే శ్రీశైలం డ్యాంకు 1,35,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా రహదారులు పొంగి పొర్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రహదారులు కొన్ని దాంతో జిల్లా ఎస్పీ జానక్ గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మేడం, ఈ హైవే పైన చాలా రోడ్లు అంటే కనెక్టివిటీ తెగిపోయినాయి ఈ వర్షాల వల్ల, భారీ వర్షాలు. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మేడం? యాక్చువల్గా ఇక్కడ రోడ్డు సైడ్కి అంతా కూడా మట్టి కొట్టుకొని పోవడం జరిగింది. ఎక్సెస్ వాటర్ వల్ల పైనుంచి వస్తున్న వాటర్ వస్తుంది, దానివల్ల ఇక్కడ మొత్తం రోడ్డు డ్యామేజ్ అయింది. దానికి సంబంధించి మనకు ఎన్హెచ్ఐ వాళ్ళతోని ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా మనకు ఈ రోడ్డు కొలాప్స్ కాకుండా అయితే టెంపరీ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలతో పాటు పాలిటెక్నిక్ కళాశాల వద్ద కూడా ప్రవాహం కూడా చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో పాటు మీరు చాలా ప్రాంతాలలో గమనించారు, ఎక్కడ అంటే చెరువులు కుంటలు తెగిపోవడం, అంటే స్నానాలకు కూడా పిల్లలు ఆ చెరువులకు వెళ్ళడం, కుంటలకు వెళ్ళడం, ఇట్లా అవేర్నెస్ చేస్తున్నా పోలీసులు ఎట్లా బందోబస్తు ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా? మనం ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా, ప్రెస్, ప్రింట్ మీడియా ద్వారా అందరికీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎక్కడైతే హెవీ ఫ్లోటింగ్ వాటర్ ఉందో అక్కడికి ఎవరిని, ఎస్పెషల్లీ పిల్లల్ని వెళ్ళొద్దు అనేసి రీల్స్ కోసము పిల్లలు వెళ్ళే ఛాన్స్ ఉంది, యువత వెళ్ళే ఛాన్స్ ఉంది, వాళ్ళెవరు కూడా వెళ్ళొద్దు.
అండ్ చేపలు పట్టడానికి వెళ్ళి కూడా మనకు రీసెంట్గా జడ్చెలలో చిన్న చెరువులు కాలువలోనే పడి ఒక యువకుడు చనిపోవడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ హెవీ ఫ్లోటింగ్ వాటర్ ఉన్న చోటకి వెళ్ళొద్దు, నియర్ బై వెళ్ళొద్దు. అండ్ మనకు రోడ్స్ ఏవైతే డ్యామేజ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా మనము కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ తోటి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరో 3-4 రోజులు కూడా వాతావరణ శాఖ చెప్పినట్టు మళ్ళీ 3-4 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతున్నారు మేడం మన జిల్లా వ్యాప్తంగా? మన డిస్టిక్లో అయితే మనం మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. SDRF వాళ్ళు టీమ్స్ కూడా ఉన్నాయి. మనకి ఎక్కడైనా ఏ ఇష్యూ అయినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే టీమ్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. అంటే బాలనగర్లో చూసాము, ఇక్కడ పుల్కంపల్లిలో చూసాము కూడా పశువులు మేపడానికి వెళ్ళిన పరిస్థితులు కూడా అక్కడ NDRF కానీ ఫైర్ వాళ్ళు కూడా సంయుక్తంగా వాళ్ళు సేవ్ అయితే చేశారు. అటువంటి ప్రాంతాలను అవేర్నెస్ ఏమైనా చేస్తున్నారు అక్కడ? ఆల్రెడీ మా ఎస్ఐస్ ద్వారా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్లోను అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏవైతే వాగులు సడన్గా పొంగి పొర్లే ఛాన్స్ ఉందో అక్కడికి వెళ్ళొద్దు అనేసి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా కోయిల్సాగర్ ప్రాంతానికి సందర్శకులు చాలా మంది వెళ్తున్నారు మేడం. అక్కడ ప్రమాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ ఎస్ఐకి చెప్పడం జరిగింది, ప్రాపర్ బందోబస్తు వేసుకుంటాము. ఏదైనా ఇబ్బంది అంటే ప్రజలకు ఇప్పుడు ఏంటంటే మనకు వాటర్ ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి చూడడానికి వస్తారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు కూడా ఆ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. పోలీస్ శాఖను కూడా బందోబస్తులో ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము. నేషనల్ హైవేకు 166కు ప్రధాన రహదారి అయిన హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళే ఈ ప్రధాన రహదారి మయూరి నర్సర్ వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. రోడ్డు మొత్తం డ్యామేజ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూనే ఉన్నాం, స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు 4 ఫీట్ల వరకు స్పష్టంగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు అంటే నేషనల్ హైవేకు సంబంధించిన రోడ్డు అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే ఈ రోడ్డు కుంచుకుపోయిన కట్టైన నేపథ్యంలో ప్రమాదాలు అంటే వాహనదారులు కూడా కింద పడి ప్రమాదాలకు గురైన సంఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైన నేపథ్యంలో ఇలాంటి ప్రాంతాలలో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు చెరువులు కుంటలకు కూడా అంటే కొందరు యువకులు రీల్స్ కోసము ప్రమాదమని తెలిసినా కూడా రీల్స్ కోసము ఇలాంటి ప్రాంతాలకు కుంటల వద్దకు వెళ్ళి ప్రమాదాలకు గురవుతున్నారు. జడ్చెర్ల ప్రాంతంలో కూడా ఒక చేపలు పట్టేందుకు కూడా ఒక యువకుడు చేపలు పట్టేందుకు వెళ్ళి ఆ నీటిలో మునిగి చనిపోయిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇలాంటి ప్రాంతాలతో పాటు కోయిల్సాగర్ కూడా ఏదైనా సందర్శక ప్రాంతాలు, చెరువులు, కుంటలు ఎక్కువగా జనాలు సందర్శకులు వెళ్ళే ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీలకు, పాత ఇళ్లలోకి నీళ్ళకి వెళ్ళే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ కాలనీ లోతట్టు ప్రాంతాల కాలనీవాసులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా పోలీస్ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను కూడా అవేర్నెస్ చేయడంతో పాటు జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ, మున్సిపల్ అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ జానకి గారు తెలుపుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వాహనాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల జిల్లాలలో పూర్తిగా చెరువులు నిండి కోలాహలంగా సాగినాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి చెక్ డ్యాములు కూడా పొంగి పొర్లుతుండటంతో తీవ్ర పంట నష్టం జరుగుతుంది. ముఖ్యంగా చెరువులు, కుంటలు పరివాహక ప్రాంతాలలో చెరువులు పొంగి పొరడంతో అక్కడ పంటలు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు సంబంధించి పూర్తిగా పంట నష్టం జరిగిందని చెప్పవచ్చు. మనం విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో ఇలాంటి చెరువులు అంటే ఎక్కువగా వర్షాలు పడిన నేపథ్యంలో చెరువులు పూర్తిగా తెగిపోయి దానికి సంబంధించిన పంట పొలాలు కూడా మనం స్పష్టంగా విజువల్లో చూస్తున్నాం. చెరువు కట్టకు సంబంధించిన పంట పొలాలు పూర్తిగా ఇప్పుడు వేస్తున్న ఒక రైతు 10 ఎకరాల పొలం వేశారు. అతను పూర్తిగా ఇసుక మేటలు వేసింది. ఆయన వేసిన పంట వరి పంటలో పూర్తిగా ఇసుక మేటలు వేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని నాగర్ ప్రాంతంలో కూడా దుందుబి వాగు పొంగి పొర్లుతుంది. అక్కడ సరళసాగర్ సైఫాన్ సిస్టమ్ కూడా దాని 3 గేట్లు కూడా తెరిచారు. కోయిల్సాగర్ పరివాహక ప్రాంతాలలో కూడా చాలా చెక్ డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికి కూడా కోయిల్సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 3 గేట్లను ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చూస్తే ఇప్పటికే 42 గేట్లను ఎత్తి 2,45,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం డ్యాంకు వదులుతున్నారు. ఇలా
జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కూడా పంట నష్టం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రైతులు వేసిన ప్రస్తుతము యూరియా దొరకక, పిండి బస్తాలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు కూలీల సమస్య కూడా వారిని బాగా వేధిస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో, ఎడతెరిపి లేని వర్షాలతో పంట పొలాలు అయితే పూర్తిగా నాశనమయ్యాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది ఇలాంటి పంటలు, పత్తి పంట పూర్తిగా నాశనమైందని చెప్పవచ్చు. జోగులాంబ గద్వాల జిల్లాలో వేల ఎకరాలలో ఈ పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో మన దగ్గర కొందరు రైతులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో వేసిండ్రు? ప్రస్తుతం చూస్తే మీ పంట పొలాలు మొత్తము ఇసుక మేటలు వేసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎంత నష్టం జరిగింటది? ఎన్ని ఎకరాలు వేసిండ్రు? ఒక 50-60 వేల నష్టం జరిగింటుంది. ఇదంతా రోజు వేసిన కొద్దిగా తెగిపోతుంది. అట్లాగా యూరియా అవన్నీ ఇబ్బందులు చాలా ఉన్నాయి. డిఏపి దొరకతలేదు, ఏదో మందు దొరుకుతుంది, కరెక్ట్ అయిన సరిపడ్డ మందులు దొరుకుతలేవు, ఫర్టిలైజర్. అట్లాగనే ఇవన్నీ నష్టపరిహారం బాగా జరుగుతున్నాయి. మరో రైతు కూడా ఉన్నాడు, ఆయనను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎంత నష్టం జరుగుతుంది? ఈ వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? సార్, వారం 15 రోజుల నుండి భారీ వర్షాలు కొడుతున్నాయి. దాని నుండి నేను ఒక 3 ఎకరాలు వరి వేసుకున్నా, ఒక కౌలుకి వేసుకున్నా. వరి అంటే నా సొంత భూమి కాదు, నా సొంత భూమి ఎకరన్నర ఉంది. అది మొత్తం మునిగిపోయింది. మీరు ఇప్పుడు లైవ్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం మునిగిపోయింది. నాకు దాదాపుగా 40-50 వేలు నష్టమే. అది ఇంకా చేతికి రాదు, ఇంకా లాభం లేదు. ఇక తొలుత ఫర్టిలైజర్ కోతే ఫర్టిలైజర్ దొరకలే. ఓ వారం 10 రోజుల్లో కరియా టాపుకున్నా, కూలీలు రాలే. కూలీలు వచ్చిందంటే ఫర్టిలైజర్ దొరకలే. ఫర్టిలైజర్ కోతే వారం రోజులు లైన్లో నిలబడ్డా, అది దొరకలే. అది దొరకపోతే ఏదో తెచ్చి చల్లుకొని వరి కంపోస్ట్ ఏదో తెచ్చుకొని వేసుకుంటే భారీ వర్షాలకు వానలు పడి ఈ వరాలు మొత్తం చేయిపోతున్నాయి. వేస్తున్నాం, అవో సిమెంట్తోనే కట్టిన వరాలు మొత్తం కూలిపోయినాయి. మొత్తం వర్షానికి మొత్తం మాకు నష్టమే ఉంది సార్, ఏం లాభం లేదు. గవర్నమెంట్ ఎట్లనే దయచేసి మమ్మల్ని జర సహకరిస్తే బాగుంటుంది. మాకు టైంకు ఫర్టిలైజర్ అందియాలి, టైంకు యూరియా కానీ, డిఏపి కానీ, ప్రతి ఒక్కటి వర్మి కంపోస్ట్ కానీ, ప్రతి ఒక్క ఫర్టిలైజర్ ప్రతి రైతుకు అండగా నిలబడితే ప్రభుత్వం మాకు ఎంతో సంతోషం ఉంటుంది సార్. మేము ఏం తిని బతకాలి? రైతు రాజ్యానికి ఎన్నుముక అంటారు కదా. మరి రైతే భూమిలో పడి పోలరాడినప్పుడు గవర్నమెంట్ ఆదుకోకపోతే మేము ఎవరిని ఆశపడి బతకాలి సార్? మా బతుకు తెరువేంది? మమ్మల్ని కూడా నష్టపరిహారం ఏందో చూసి మమ్మల్ని కూడా కాపాడాలి కదా సార్. కాపాడకపోతే మేము ఎట్లా బతికేది? మీరు వచ్చి చూస్తున్నారు. గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం సహకరించి టైంకు ఫర్టిలైజరు, మాకు వర్మి కంపోస్టు, డిఏపి, యూరియా ఇటువంటి మాకు టైంకి అందిస్తే ఈ పాటికి పంట పొలాలు వేసుకుందాము. కొంచెం మరి కలుపుకొచ్చినా కానీ కొంచెం నిలబడు, లేకపోతే కోసుకుపోకుండే. ఏది ఫర్టిలైజర్ అందలేదు, గవర్నమెంట్ మాకు ఏం సహకారం చెందలేదు. ఇంతవరకు ఈ నాట్లు వేసుకొని అయిపోతుండే, ఎప్పుడో 1-2 నెలలు అయిపోతుండే నాట్లు వేసుకొని ఫర్టిలైజర్ అందింటే. ఈ ఫర్టిలైజర్ అందకపోయి ఇక ఫర్టిలైజర్ అందనందుకు కరియట్లు లేట్ అయినాయి, వర్షం తగులుకున్నది, వరాలు వేసిన కొద్దిగా తెగిపోతున్నాయి సార్. ఇది అంటే ప్రతి రైతు ఆవేదన ఇదే కనిపిస్తుంది స్పష్టంగా. కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 3-4 ఎకరాలలో వేసిన పంట కూడా ఈ వర్షం వల్ల చేతికి రాకపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా వందల హెక్టార్లలో ఈ వరి పంట నష్టము, దాంతోపాటు పత్తి పంట నష్టము, మొక్కజొన్న ఇలాంటి పంట నష్టాలు జరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా అంటే ఎక్కడైతే వ్యవసాయ అధికారులు పంట నష్టం గురించి తమ పొలాల్లో పర్యటించాలని రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మీడియా ద్వారానే ఇలాంటి వార్తలను బయటికి రావడం, ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందన లేదు. దానికి సంబంధించి వ్యవసాయ అధికారులు కూడా తమ ఇటువైపు ఎక్కడైతే రైతులు నష్టపోయారో వారి వైపు చూడడం కూడా లేదని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాలలో ఇలాంటి పంట నష్టం జరిగింది. దాంతోపాటు జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా పంట నష్టం, ముఖ్యంగా పత్తి పంటతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ కూడా పత్తికి ఈ వర్షము సహకరించకపోవడం వేలాది ఎకరాలలో ఈ పంట నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మరో 3-4 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించి ఆదుకోవాలని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చూశారుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు ఎక్కడికక్కడే వర్షపు నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో పాటు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. దీంతో పాటు రైతుల పంట పొలాలకు వర్షపు నీరు చేరడంతో పంటలు పూర్తిగా నష్టం జరిగాయి. దీనికి సంబంధించి శిథిలావస్థ వ్యవస్థలో ఉన్న ఇల్లు కూడా కూలిపోవడం జరుగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి మామనాడు జిల్లాలోని ప్రాజెక్టులు కూడా పొంగి పొర్లుతున్నాయి. అక్కడ జూరాల ప్రాజెక్టుతో పాటు కోయిల్ సాగరు, భీమా, నెట్టెంపాడు, సంగంబండ, అటు సంగంబండతో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా తీవ్ర వర్ష నష్టంతో తీవ్ర పొంగి పొర్లే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటు చాలా ప్రాంతాలలో విద్యుత్కు శాఖకు సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడుతుంది. రాత్రి సమయంలో కురిసే వర్షాలతో ప్రజలు అక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా కూడా రైళ్లు రాకపోకలకు సంబంధించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి మామనాడు జిల్లాలోని పలు ప్రాంతాలలో రోడ్ల కనెక్టివిటీ తెగిపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. 3-4 రోజుల పాటు వర్షాలు నేపథ్యంలో అక్కడ గ్రామస్తులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అనారోగ్యాలు పాలైన వృద్ధులు కానీ, మహిళలు కానీ, చిన్నారులు కానీ వాళ్ళని ఆసుపత్రులకు తరలించాలంటే కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా వర్షాలపై గ్రౌండ్ రిపోర్ట్. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.